నమస్తే, నా పేరు ప్రశాంతి. సిఆర్ న్యూస్ కు స్వాగతం. ముందుగా ప్రతి శనివారం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు తెలుసుకునేందుకు తన కార్యాలయంలో గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహిస్తున్నారని, ఈ అవకాశాన్ని నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ సూచించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహించారు. గూడూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గ్రీవెన్స్ డే కార్యక్రమంలో గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ వివిధ శాఖల అధికారులు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటారని, వారి సమస్యలు విపులంగా అధికారులకు తెలియజేసేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకువెళుతుందని, ఈ క్రమంలో లక్షల కోట్ల రూపాయల నిధులతో రాష్ట్రంలో అనేక ప్రభుత్వ రంగ సంస్థలు మరియు ప్రైవేట్ రంగ సంస్థలు ఏర్పడుతున్నాయని, తద్వారా యువతకు ఉపాధి అవకాశం కలుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏ రూపంలో వచ్చాము ఎదురుకిచ్చా, ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ సంబంధించిన చాలా ఇష్యూస్ ఉన్నాయి. మా ఏడీ గారు ఖచ్చితంగా బ్రహ్మాండంగా చేస్తారైనా నమ్మకం ఉంది. ఎందుకంటే ఈ గారు కూడా చాలా మంచి ఈ గారు వచ్చారు కాబట్టి చిన్న చిన్న సమస్యలు దయచేసి అవి త్వరగా చేయమని చెప్పి మా ఈ గారికి తెలియజేస్తున్నాం. అట్లాగే మా ఎంఆర్ఓ అందరూ కూడా నిజంగా చాలా మంచి టీం ఉంది కాబట్టి పేదవాళ్ళ విషయంలో మా ఎంఆర్ఓ కూడా కాంప్రమైజ్ గారు అనేటువంటి విషయం మాత్రం నేను ధైర్యంగా చెప్తున్నాను. కాబట్టి పేదవాళ్ళు యొక్క భూముల్ని ఎవరైనా ఆక్యుపై చేస్తే మాత్రం ఖచ్చితంగా దాంట్లో మీరు కూడా నాతో పని ఇవ్వాలని చెప్పి మా ఎంఆర్ఓ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే ఎండిఓలు వచ్చిన్నారు, మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. గత గవర్నమెంట్లో ఏ విధంగా ఉంది, ఈ గవర్నమెంట్లో ఏ విధంగా ఉందో కూడా ఒకసారి తెలుసుకొని చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇట్లా కాకుండా మీరు రకరకాల బలవంతో ఒత్తిడికి మిషన్ ప్రకారం చేస్తే అదైతే కుదరదు, ఒప్పు అని మళ్ళీ తెలియజేస్తాను. ఎండిఓలకి అక్కడ పనులు చేయొద్దని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇబ్బంది తెచ్చుకోవద్దని చెప్పి మీ అందరికీ హెచ్చరిస్తున్నాను. కాబట్టి దయచేసి అర్థం చేసుకోమని చెప్పి ఎండిఓలకి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఆ గ్రీవెన్స్లో మీకైతే రోడ్డు కావాలని మీకు ఏమైనా ఇస్తే దయచేసి మాకు దృష్టి తీసుకురామని చెప్పి అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ యొక్క గ్రీవెన్స్ ప్రతి శనివారం కూడా జరుగుతుంది. దాని తర్వాత ఒక 2-3 గ్రీవెన్స్ అయిన తర్వాత ఒక్కొక్క మండలానికి మళ్ళీ గ్రీవెన్స్ అంటే ఒకే గూడూరు టౌన్లోనే కాకుండా చిలకూరులో ఒకసారి, కోటలో, వాకాడులో, చిన్నమూరులో అట్లా ఉన్నటువంటి 5 మండలాల్లో కూడా ఒక టౌన్లో కలిపి ఈ గ్రీవెన్స్ ఏర్పాటు చేస్తామని తెలియజేస్తున్నాం. అధికారులు 27 సంవత్సరాల అనంతరం దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి రావడం దేశంలోని బీజేపీ శ్రేణుల్లో ఆనందం వెల్లివిరుస్తుందని గూడూరు పట్టణ బీజేపీ అధ్యక్షుడు బాలకృష్ణ నాయుడు వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లా గూడూరు పాత బస్టాండ్ సెంటర్లో బీజేపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లెక్కింపులో భారతీయ జనతా పార్టీ అధికారం చేపట్టబోతున్నందున గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ టవర్ క్లాక్ కేంద్రం వద్ద బీజేపీ నాయకులు బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షుడు బాలకృష్ణ నాయుడు మాట్లాడుతూ కేంద్రంలో మరియు రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలు అధికారంలో ఉంటే డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఢిల్లీ ప్రజలు బీజేపీ పట్టం కట్టారని పేర్కొన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతిలో కూరుకుపోవడం ఢిల్లీ ప్రజలు గమనించారని, బీజేపీ ద్వారా ఢిల్లీ అభివృద్ధి చెందుతుందని ప్రజలు వాసించి బీజేపీకి అవకాశం ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నికల్లో మన బీజేపీ 27 సంవత్సరాల తర్వాత ఢిల్లీ అసెంబ్లీలో గొప్ప మెజార్టీతో ఎన్నుకున్నది.
అది మన నరేంద్ర మోడీ చేసే ప్రతి పని వల్ల మన నరేంద్ర మోడీ భారతదేశంలో ఎక్కడికో వెళ్ళిపోయి ఉన్నాడు. అదికాక ఏంటంటే 70 సంవత్సరాలుగా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మన దేశానికి ఏమి చేసింది ఏమి లేదు. ఇది ఒక మతతత్వ పార్టీ ట్రిప్పులో ఏర్పడిన పార్టీ. అది ముసుగు నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత జమ్మూ కాశ్మీర్లో ట్రిపుల్ తలాక్ పెట్టాడు. అదేవిధంగా మనం ఒకప్పుడు జమ్మూ కాశ్మీర్కి వెళ్ళాలంటే మనకు పాస్పోర్ట్ కావాలి. ఇవన్నీ ఆ రోజు కాంగ్రెస్ పెద్దలు చేసిన పనులు అవన్నీ. అదేవిధంగా ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ కూడా మనం కూడా వెళ్ళొచ్చు, అక్కడ కూడా మన వ్యాపారాలు చేసుకోవచ్చు. ఈ విధంగా ప్రతి దగ్గర కూడా ముస్లిం ఓట్లు ఉన్న దగ్గర కూడా బీజేపీ గెలవడం ఈరోజు జరిగింది. 27 సంవత్సరాలుగా మన బీజేపీ రావడం చాలా సంతోషదాయకం. అంతకుముందు కాంగ్రెస్ పరిపాలన ఉండింది, వాళ్ళు 3 సార్లు వరుసగా గెలిచారు. అప్పుడు శీలా దీక్షిత్ ముఖ్యమంత్రిగా ఉండింది. అదేవిధంగా ఈయన కేజ్రీవాల్ వచ్చినాడు. ఈయన వచ్చాయని ఆ ఢిల్లీ రాష్ట్రం చూసుకోకుండా భారతదేశం అంతా మొత్తం చేపరకట్టతో చిమ్మేస్తానని చెప్పి ఈయన విర్రవీగి లాస్ట్కి అది కూడా బాగొట్టుకొని ఆయన కూడా ఓడిపోయే స్థితికి ఈరోజు ఏర్పడింది. కాబట్టి మన భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా మనం తెలుసుకోవాల్సింది ఒకటే, ప్రతి భారతీయుడు మనకు నరేంద్ర మోడీ ఏం చేస్తున్నాడు, ఎన్ని పనులు చేస్తున్నాడు చూడండి. ఇప్పుడు మొన్న 3 రోజులు 4 రోజుల నాడే నేషనల్ హైవేలో పెద్ద బ్రిడ్జిలు మన నితిన్ గడ్కరీ ప్రవేశపెట్టాడు. అదే ఆ విధంగా కూడా మనం ముందుకి వెళ్ళిపోతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రాబోయే రోజుల్లో కూడా ఇప్పుడు మన దయాకర్ చెప్పినట్టు 80% మాత్రం ఉంది, 80 కాదు 100% భారతదేశంలో ప్రతి దగ్గర బీజేపీ జెండా ఎగరాలా, ప్రతి రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఉండాలా. ఉంటేనే మనం ఎక్కడికో వెళ్తా ఉన్నామట. ప్రపంచ దేశాల్లో మన నరేంద్ర మోడీని ప్రపంచ దేశంలో పెద్ద అగ్రరాజ్యాలు కూడా శ్లాఘిస్తున్నాయి నరేంద్ర మోడీ చూసి. ఆ విధంగా మనము చాలా ఈరోజు వచ్చేసి ఢిల్లీ ఫలితాల సందర్భంగా మనందరం గొప్పగా ఇక్కడ టపాసాలు కాల్చుకోవటం, స్వీట్లు పంచడం జరుగుతుంది. జనసేన పార్టీ వ్యవస్థాపకులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ఆ పార్టీ నాయకులు సయ్యద్ నయాం ఆధ్వర్యంలో స్థానిక జనాబ్ హజరత్ సయ్యదోషిం హుస్సేని జాఫర్ మస్తాన్ ఔలియా వారి దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా సయ్యద్ నయాం మాట్లాడుతూ తమ నేత 4 రోజుల నుంచి వైరల్ ఫీవర్తో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని అన్నారు. ఆయన త్వరగా కోలుకొని యథావిధిగా రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గూడూరు నియోజకవర్గ చిరంజీవి యువత అధ్యక్షుడు జనసేన పార్టీ నాయకులు సయ్యద్ నయ్యం, మళ్ళీ గోల్డ్, హసీన్, సూర్య, తేజ తదితరులు పాల్గొన్నారు. మన నెల్లూరు జిల్లా డిప్యూటీ చైర్మన్ అజయ్ కుమార్ గారు సూచన మేరకు ఈరోజు మన ఉప రాష్ట్ర మంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఆరోగ్యం సరిగా లేక 3 రోజుల నుంచి బాధపడుతున్నారు. ఈ ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా పక్కన ఉన్న రాష్ట్రాల్లో కూడా ప్రకటించి ఆయన ప్రతి క్షణం ప్రతి నిమిషం జనాలకి, పేద జనాలకి కావలసిన సతతంలో ఆయన పోరాడుతూ ఎంతో శ్రమిస్తూ పనిచేస్తున్న వ్యక్తి మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు 3 రోజుల నుంచి ఆయనకి ఫీవర్ రావటం, దానివల్ల ఆయన 3 రోజులు రెస్ట్ ఉండాలని చెప్పి డాక్టర్లు సూచన ఇచ్చిన వల్ల కొంచెం మెరుపుగా ఆయన జాగ్రత్త తీసుకోవాలని చెప్పి, అందుచేతన ప్రతి ఒక్క నియోజకవర్గంలో, ప్రతి ఒక్క మండలంలో ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ గారి పేరు మీద అర్చనలు కానీ, పూజలు చేయడం కానీ, ఇదే చర్చిల్లో ప్రార్థన చేయడం కానీ, దర్గాలో ఆయన పేరు మీద ప్రార్థన చేయడం కానీ ఇలాగ జరుగుతూ ఉంది. అదేవిధంగా మాకు ఈరోజు గూడూరు నియోజకవర్గంలో హాషింషా దర్గాలో పవన్ కళ్యాణ్ గారి పేరు మీద ఈరోజు పూజ చేయడం జరిగింది. ఆయన ఆరోగ్యంగా ఉండాలని చెప్పి, ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి నాయకుడు, అభివృద్ధి చెందే నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే నిమిషాల్లో చెప్పాలంటే ఒక పవన్ కళ్యాణ్ గారు, ఏళ్లలో చెప్పాలంటే ఒక పవన్ కళ్యాణ్ గారు. గత 5 సంవత్సరాలు పాలిన మన రాష్ట్ర పట్టిన దరిద్రం పోయి మన మంచి రోజులు వచ్చినాయి. కాబట్టి ఈరోజు మన పవన్ కళ్యాణ్ గారు ప్రతి రాష్ట్రంలో, అంటే మన రాష్ట్రమే కాకుండా పక్క రాష్ట్రంలో కూడా ప్రకటిస్తూ ముందుకు వెళ్తూ దూసుకుని వెళ్తున్నారు. అదే ప్రగతి సేవా సంస్థ గూడూరు ఆధ్వర్యంలో యమహా షోరూం అధినేత యమహా సుబ్రహ్మణ్యం సహకారంతో గత 24 సంవత్సరాలుగా నెల్లూరు నుంచి సంవత్సరంలో 2 సార్లు తిరుమల కొండకు పాదయాత్ర చేసి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దర్శన భాగ్యం చేసుకుని ఈ 25వ సంవత్సరం కూడా 60 మంది భక్తులు పాదయాత్రగా తిరుమల దర్శనానికి వెళ్తున్నారు. ఈ భక్తులకు శుక్రవారం రాత్రి అన్నప్రసాదాలు ఏర్పాటు చేయడం జరిగింది. అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ తెలియజేశారు. వారు మాట్లాడుతూ 25 సంవత్సరాల నుంచి నిర్విరామంగా పాదయాత్ర చేస్తున్న
చేస్తున్న వీరికి కలియుగ ప్రత్యక్ష దైవం ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని తమ వంతుగా ప్రగతి సేవా సంస్థ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ సెక్రటరీ యమహా సుబ్రహ్మణ్యం, ట్రెజరర్ కాటూరి శ్రీనివాసులు, ప్రగతి కుటుంబ సభ్యులు పోతిరెడ్డి పెంచలయ్య, డిష్ నాగరాజు, సంచివన ప్రసాద్, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రగతి సేవా సంస్థకి ఒక గొప్ప అవకాశాన్ని కలుగజేసిన తిరుమలకి వెళ్తున్నా అంటే నెల్లూరు పట్టణం నుంచి తిరుమలకి ప్రతి సంవత్సరం 2 పర్యాయాలు అంటే 6 నెలలకు ఒకసారి కాళ్ళు నడకన తిరుమలకి వెళుతున్న భక్తులకి అందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఎందుకంటే అది మనం చెప్పేదానికి బాగానే ఉంటుంది కానీ మనం ఇక్కడ నుంచి ఇప్పుడు ఆల్రెడీ మనం ఇంటికి పోవాలంటేనే షాపుల నుంచి చాలా ఇబ్బందులు పడే రోజుల్లో నెల్లూరు పట్టణం నుంచి తిరుమలకి ప్రయాణిస్తున్న మా భక్తులందరూ కూడా మరోమారు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఎందుకంటే వాళ్ళ నుంచి అక్కడి నుంచి వచ్చే పాదయాత్రలకి ఇక్కడ మా యమహా షోరూమ్ అధినేత మా కుటుంబ సభ్యుడైన సుబ్రహ్మణ్యం గారిని కలవటం జరిగింది. కలిసి వాళ్ళకి తీర్థ ప్రసాదాలు, అదేవిధంగా ఈరోజు ఒక మంచి టిఫిను, భోజనం అన్ని సదుపాయాలు మనం ఇక్కడ మన చెన్నూరులోనే కట్టాలమ్మ దేవస్థానం వద్ద ఈరోజు బస చేస్తున్నారు. వాళ్ళకందరికీ మంచి ఆహారాన్ని అందిస్తున్న మా యమహా షోరూమ్ అధినేత మా సుబ్రహ్మణ్యంకి అందరూ ప్రత్యేక అభినందనలు తెలియచేయాలని, అదేవిధంగా భక్తులంతా కూడా ఇంతటి గొప్ప అవకాశాన్ని ప్రగతి సేవా సంస్థకి మా సుబ్రహ్మణ్యంకి అందించడానికి చాలా సంతోషంగా కూడా ఉంది. ఎందుకంటే ఈరోజు ప్రగతి సేవా సంస్థ ద్వారా మన తిరుమలకి, నెల్లూరు నుంచి తిరుమలకి పాదయాత్ర చేసుకుంటూ భక్తులు ప్రయాణం చేస్తున్నారు. అందులో మా బావగారు కూడా ఉన్నారు. ఆయన తెలియపరిచారు ఈ విధంగా ఈ టయానికి మన చెన్నూరు కటాలమ్మ టెంపుల్ దగ్గర మేము బస్ చేస్తామని. వాళ్ళందరికీ నేను ఫుడ్ అరేంజ్ చేస్తానని మా బావగారు చెప్పడం, ఆయన వాళ్ళందరికీ చెప్పడం, వాళ్ళు అంగీకరించడం నాకు చాలా సంతోషదాయకంగా అనిపించింది. వాళ్ళందరికీ ఈరోజు మేము ఇక్కడ ఫుడ్ అరేంజ్ చేసి మా ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుల వారు, మా సభ్యులు పాల్గొని వాళ్ళందరికీ కూడా సప్లై చేయడం జరుగుతుంది. దీనికి సహకరించినటువంటి ఈ తిరుమల పాదయాత్ర భక్తులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇదే విధంగా వాళ్ళు గత 30-40 సంవత్సరాల నుంచి కూడా ప్రయాణం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇప్పుడే వాళ్ళు మా నెక్స్ట్ ఈ దారిలో ప్రయాణం చేసేటప్పుడు ఎప్పుడైనా మాకు తెలియపరిస్తే మేము వాళ్ళకి ఇదే విధంగా మాకు అవకాశం ఇస్తే వాళ్ళందరికీ అన్నప్రసాదం అందిస్తామని తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మా నెల్లూరు నుంచి మా వెంకటేశ్వర స్వామి భక్త బృందం గత 25 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి, ఆగస్టు నెలలో, అది కరోనా అయితేనేమి, వర్షాకాలం అయితేనేమి, ఎప్పుడైనా కానీ సంవత్సరానికి 2 సార్లు ఈ ఉద్యోగస్తుల బృందం ఎప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సుల కోసం నిరాటంకంగా కొనసాగుతుందంటే ప్రతి సంవత్సరం ప్రతి ఒక్క భక్తుడికి ఏదో ఒక మంచి న్యాయం జరుగుతుంది. ఆయన ఆ విధంగా చూస్తున్నారు అందరూ భక్తులందరినీ. ఆయన యొక్క భక్తి మీద మాకు అసలు ఎలాంటి శ్రమ అనేది లేకుండా ఆయన నామాన్ని స్మరించుకుంటూ ఇన్ని సంవత్సరాలు కొనసాగిస్తూ మాకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఇప్పుడు కూడా అర్ధరాత్రి కానీ అపరాత్రి ఇప్పుడు నడిచిన మాకు ఎలాంటి ఇన్ని సంవత్సరాలు ఎలాంటి ఇబ్బంది కూడా జరగల. అదే ఆ దేవుడి ఆ వైకుంఠవాసిని ఆశీస్సులు అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ భక్త బృందం 1997 నవంబర్లో ప్రారంభమైంది. మొదట్లో 3 మాత్రమే నెల్లూరు నుంచి తిరుమలకి నడవడం జరిగింది. తదుపరి కాలంలో చేవూరు సుబ్బారావు గారు, యనమల చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా రావడం జరిగింది. ప్రారంభించిన వాళ్ళల్లో నేను ఒకనే ఉన్నాను. ఈరోజు మిగతా వాళ్ళు కూడా వచ్చి పోతూ ఉంటారు. ఇదంతా కూడా మా భక్త బృందం యొక్క గొప్పతనం కాదు, ఆయన ఆశీస్సులతో 25 సంవత్సరాల నుంచి మమ్మల్ని తమ దగ్గరికి నడిపించుకుంటూ ఎలాంటి ఆటంకాలు లేకుండా మమ్మల్ని అందరినీ కూడా రక్షిస్తున్నటువంటి ఆ భగవంతుడు, కలియుగ వైకుంఠుడైనటువంటి వెంకటేశ్వరుని యొక్క గొప్పతనం తప్ప మాదైతే ఏమీ లేదు. అయితే ఈ దారిన మేము వెళ్ళే క్రమంలో
మీరు ఆహారాన్ని అందించి ఈ భక్తులు అక్కడికి చేరేదానికి మీరు చేస్తున్న కృషికి ఆ భగవంతుడు మీ అందరికి కూడా ఆధ్వర్యంలో గూడూరుకి దగ్గరగా ఉన్న చెన్నూరు గ్రామంలోని కటాలమ్మ దేవస్థానం నందు మన యమహా షోరూమ్ అధినేత అయినటువంటి సుబ్రహ్మణ్యం గారి పూర్తి సహాయ సహకారాలతో నెల్లూరు నుంచి పాదయాత్రతో ప్రారంభమై తిరుమలకి చేరుకోవడానికి వెళ్తున్న భక్తులకు దారిలో ఇక్కడ బస ఏర్పాటు చేయడం జరిగింది. వారి పూర్తి సహాయ సహకారాలతో ఇక్కడ వాళ్ళకి ఈ రాత్రి భోజన సదుపాయాలు ఉండేదానికి వసతి ఏర్పాటు అన్నీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఇది చాలా పెద్ద విశేషమైన కార్యక్రమం. ఎందుకంటే ఇంతమంది భక్తులు దాదాపు 140-150 కిలోమీటర్లు ప్రతి సంవత్సరం 2 పర్యాయాలు తిరుమలకి నడకదారిన వెళ్ళడం అనేది చిన్న విషయం కాదు. ఇది 49వసారి. 49 అంటే 25 సంవత్సరాలుగా జరుగుతూ ఉంది ఈ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మమ్మల్ని కూడా పాలు పంచుకునే అవకాశం కలిగించినందుకు యమహా షోరూమ్ సుబ్రహ్మణ్యం గారికి, ఇటు నడకదారిన వెళ్తున్న భక్తులకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మన దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన వారి పోరాట పటిమ, దేశం కోసం మహనీయులు చేసిన త్యాగాలు నేటి తరానికి తెలియజేయాలని గూడూరు పట్టణంలో స్వాతంత్ర సమర యోధుల చిత్రపటాల ప్రదర్శన ఏర్పాటు చేయడం అభినందనీయమని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని దువ్వూరు రమణమ్మ మహిళా కళాశాలలో ప్రముఖ చరిత్రకారులు సయ్యద్ నసీర్ అహ్మద్ గారి సౌజన్యంతో ఫ్రీడమ్ ఫైటర్స్ ఎక్స్పో నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు స్వాతంత్ర సమర యోధుల చిత్రపటాల ప్రదర్శన ఏర్పాటు చేశారు. గూడూరు పట్టణంలోని DRW కళాశాలలో ఏర్పాటు చేసిన స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాల ప్రదర్శనను గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, మన దేశ స్వాతంత్ర్యం కోసం అనేక మంది స్వాతంత్ర సమరయోధులు వారి జీవితాలను, ప్రాణాలను త్యాగం చేశారని, అలాంటి వారి చరిత్ర, పోరాట పటిమ తెలుసుకునేందుకు ఇలాంటి ప్రదర్శనలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ఇలాంటి ప్రదర్శనలకు ఈ కళాశాల వేదిక కావడం ఆనందంగా ఉందని అన్నారు. మన దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయులను గుర్తుపెట్టుకుని వారు చూపిన మార్గంలో యువత నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలు ముస్లిం సంఘాల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, రాజకీయ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర సమరయోధుల చిత్రపట ఆవిష్కరణ కార్యక్రమం మన కాలేజీలో పెట్టడం నిజంగా మీకు కూడా ఒక వరం లాంటిది. ఎందుకంటే మీ కాలేజీ అంటేనే బ్రహ్మాండ కాలేజీ, DRW కాలేజీ అంటేనే మహిళలకి బ్రహ్మాండ కాలేజీ. ఆ కాలేజీలో ఫోటోని చూపించడం అంటే తమాషా విషయం కాదు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా గూడూరులో ఉన్నటువంటి ముస్లిం మైనారిటీ పెద్దలందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. అట్లాగే ఇప్పుడే చెప్పారు, సీతారామరాజు గారికి తుపాకీ కాల్చడం నేర్పించింది ఎవరు అని చెప్పారు. ఎందుకంటే మనకు తెలియదు, కానీ ఆయన సినిమా అట్లా దీనిపై కలెక్షన్స్ రావు. కానీ చరిత్ర రాస్తే చాలామంది మర్చిపోతారు చరిత్రను. కానీ అది మరవకూడదు అనేటువంటి ఉద్దేశంతో నజీరహ్మద్ గారు మనకి గుర్తు చేస్తున్నారు. మాకు కూడా ఎవరికి కూడా తెలియదు. నిజంగా ఎవరు కానీ మన తాత ముత్తాత తర్వాత ఎవరో మనకెవరు తెలియదు. మన నాన్న అడిగినా చెప్పే పరిస్థితి కూడా లేదు. కానీ ఈరోజు మన నజీరహ్మద్ గారు ఈరోజు మన అందరూ ఇలా ఉన్నామంటే స్వతంత్రాన్ని తీసుకొచ్చినటువంటి మహానుభావులు, పోరాట యోధుల యొక్క చిత్రపటాలని దాదాపు 300 పైచలకు మనకి చూపించేదానికి ఇచ్చారంటే చాలా సంతోషం. ఖచ్చితంగా ఆ చరిత్రని తెలుసుకోవాల్సిన అవసరం కూడా మీ అందరికీ ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే స్వతంత్ర పోరాట ఉద్యమంలో ముస్లింల పాత్ర చాలా కీలకమైంది. అది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ముస్లిం అంటే ఒక ధైర్యం, ఒక పోరాట పటిమైనటువంటి వారు ముస్లిమ్స్ అనుకుంటే ఖచ్చితంగా అది ఏమైనా కానీ సాధించే వరకు వదిలేటువంటి మనస్తత్వం ముస్లిమ్స్ లేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అదే ఇప్పుడు దాకా కూడా ఆ రోజు స్వాతంత్ర పోరాటంలో ఎవరైతే ముస్లిమ్స్ పాల్గొన్నారో వాళ్ళ వారసత్వం ఈరోజు కూడా ఇక్కడ ఉన్న ముస్లిమ్స్ కూడా ఉందని చెప్పి నేను వాస్తవ పరిస్థితి మీకు అందరూ కూడా తెలియజేస్తాను. కాబట్టి చాలా సంతోషం సార్. ఇలాంటి చరిత్ర తెలుసుకోవాల్సిన పరిస్థితి ముందుగా చెప్పాల్సింది చదువుకున్నటువంటి పిల్లలకేను. కాబట్టి ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. మామూలుగా మీటింగ్ పెట్టుంటే మేము 100 మంది వచ్చేవాళ్ళం, 50 మంది 60 మంది. వాళ్ళు వినరు ఎక్కువసేపు. ఎందుకంటే పార్టీ మీటింగ్ అయితే ఉండాలి, లేకపోతే ఇంకేదైనా వేరే ప్రోగ్రామ్స్ పెట్టాలి తప్ప చరిత్రని అలాగే స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి నాయకుల గురించి చెప్పడం అంటే ఎందుకు. కానీ మీరు పిల్లలు మీకు వినాల్సిన అవసరం ఉంది, తెలుసుకోవాల్సిన బాధ్యత
మీ ఉంటుంది కాబట్టి ఇది మీకు చెప్తేనే ఉపయోగం, అంతేగాని బయట చెప్తే ఉపయోగం కాదు ఇది. కాబట్టి మీకు చెప్పే విధంగా ఏర్పాటు చేశారు. అలాగే ఈరోజు శనివారం సెలవు అయినా కానీ మీ ప్రిన్సిపాల్ గారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా ఒక మంచి కార్యక్రమమా ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మా ప్రిన్సిపాల్ గారికి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడే చెప్పారు, మనం ఎక్కువసేపు మాట్లాడేదానికన్నా మేమంతా మీకు తెలిసిన వాళ్ళమే, చూసిన వాళ్ళమే అందరూ. కానీ చరిత్రకారుల ఫోటోలు 300 చిల్లర చరిత్రకారుల ఫోటోలు ఇక్కడ ఉన్నాయి. అవి చూడాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. కాబట్టి ముందు ఆ కార్యక్రమాన్ని చేద్దాం సార్. ఎందుకంటే మాకు కూడా ఈరోజు గ్రీవెన్స్ చేయడం సార్, కాబట్టి ఖచ్చితంగా త్వరగా వెళ్ళాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తూ మరొకసారి మా నజీర్ అహ్మద్ గారికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు పెద్దలు కూడా జరిపించడం చాలా ముఖ్యం సార్. తెలుసుకోవాలి పిల్లలు కూడా. మన స్వాతంత్రం వచ్చేసిందని ఊరికే చెప్పుకుంటాం, కానీ ఆ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి అన్ని కులాలు, అంటే ఒకరిని కాదు అన్ని కులాల్లో ఉన్నటువంటి నాయకుల గురించి 2004లో వచ్చా, ఆ తర్వాత 2018లో వచ్చా, లాస్ట్ మంత్ వచ్చాను. అది ఇప్పుడు వస్తాను. మీ అందరి ఆహ్వానం మేరకు పెద్దలు ఇక్కడ ఉన్న పెద్దలంతా ఆహ్వానించినందున వచ్చాను. నేను సమకూర్చుకున్నటువంటి ఫ్రీడమ్ ఫైటర్స్ ఫోటోస్ ఏవైతే ఉన్నాయో ఆ ఫోటోల యొక్క ప్రదర్శన ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. నేను రాసినటువంటి 2 గ్రంథాలు ది ఇమ్మోర్టల్స్ అంటే చరితార్థులని తెలుగులో 1, 2 అని 2 ఆల్బమ్స్ తెచ్చాను. ఒక్కొక్క ఆల్బంలో 155, 155 బొమ్మలు, దాదాపు 310 బొమ్మల్ని నేను సేకరించగలిగా. ప్రస్తుతం 3వ ఆల్బమ్ కూడా తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారు. వీళ్ళందరూ కూడా విస్మరించబడినటువంటి మీకు వీళ్ళ గురించి గూగుల్లో కానీ మరే పుస్తకాలలో కానీ మీరు వెతికితే ఎక్కువ మంది కనిపించరు, 90% కనిపించరు. వాళ్ళ వివరాలు సేకరించడం కోసం 30 సంవత్సరాలుగా పనిచేసి ఆ సేకరించుకున్న వివరాలని నేను ఈ పుస్తకాల్లో నేను నిక్షిప్తం చేయగలిగాను. ఇక్కడ 2 పాయింట్లు చెప్పేసి నేను ముగిస్తాను. ఎందుకంటే ఎమ్మెల్యే గారు కూడా లోపల అన్ని చూస్తాను నేను చెప్పాను సార్, కాస్త లోపల చూసి వెళ్ళాడు సార్ బొమ్మలు కూడా, ఎందుకంటే నేను తప్పకుండా చూస్తానని చెప్పారు. కాబట్టి 2 విషయాలు చెప్పిస్తాను. ఒకటి, చరిత్రను మనం మర్చిపోతే చరిత్ర మనల్ని మర్చిపోతుంది. మన తాత మాస్టర్ గారు చెప్పారు, ఇప్పుడు ముత్తాత వరకు గుర్తుంది, ఆ తర్వాత గుర్తులేదని చెప్పేసి. మనం కూడా మునిమనుడు మనల్ని గుర్తుపెట్టుకుంటాడు, ఆ తర్వాత గుర్తుపెట్టుకుని మనల్ని ఆవిష్కరించడానికి ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా చేసిన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారికి, అలాగే ఈ ఫోటో ఎగ్జిబిషన్ని ఎన్నో ప్రయాసాలకు వచ్చి తయారు చేసిన విశిష్ట అతిథి డాక్టర్ నజీర్ అహ్మద్ గారికి, అలాగే ఇక్కడికి వచ్చిన పట్టణ ప్రముఖులకు, అలాగే కళాశాల సిబ్బందికి, విద్యార్థులకు అందరికీ ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. సో ఆల్రెడీ మ్యాక్సిమం రహీం చెప్పేశాడు, చరిత్ర తెలుసుకోవాలి మనం. సో మన ఇంట్లో కూడా మనం ఏదో ఒక 2-3 తరాలు మాత్రమే తెలుస్తాం. ఈవెన్ నాకైనా సరే మా నాన్నగారు, మా తాతయ్య, వాళ్ళ నాన్నగారు, అంటే మా ముత్తాత వరకు మాత్రమే నాకు తెలుసు, దానికి ముందు తెలియదు. అంటే మా నాన్నగారేమో ఒక పీఈటీగా దానికి కూడా తెలుసు, ఆయన ఇక్కడ ఉన్నారు. వాళ్ళ నాన్నగారేమో కాకినాడలో లాయర్గా పదవిని నిర్వహించారు. అలాగే వాళ్ళ నాన్నగారు అంటే మా ముత్తాత గారు ఒక సబ్ రిజిస్ట్రార్గా ఒరిస్సా ఏరియాలో ఆయన విధులు నిర్వహించారు. దానికి ముందు నుంచి వెళ్ళలేకపోయాను, అక్కడి నుంచి కూడా తెలియదు నాకు. అలాగే మా అమ్మ సైడ్ తీసుకున్నా ఓన్లీ 3 స్టెప్స్. సో అలాంటిది ఈ స్వాతంత్ర ఉద్యమంలో మనం బ్రిటిష్ వారి పాలనలో ఎన్నో కష్ట నష్టాలు అనుభవించాము. అలాంటి స్వాతంత్రం మనం ఈరోజు ఇందాక రహీం చెప్పినట్టుగా మనం ఇంత స్వేచ్ఛగా మనకు నచ్చిన వృత్తి చేపట్టుకున్న, మనకు నచ్చిన విద్యను అభ్యసిస్తూ ఇది చేస్తూ ఉన్నామంటే ఎంతోమంది త్యాగదనులు తమ ప్రాణాలని, ఆస్తుల్ని త్యాగం చేసి మన కోసం ఏర్పాటు చేసిన ఈ స్వాతంత్ర ఉద్యమంలో కొందరు ప్రముఖులు మరుగున పడిపోయారు. వాళ్ళ చరిత్రని భావితరాలకి అందించాలన్న సదుద్దేశంతో ఇందాక తను చెప్పినట్టుగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని, వాళ్ళ మనవాళ్ళని వీళ్ళని కలుసుకొని వాళ్ళ చరిత్ర అంతా వెలికి తీయడం అనేది చిన్న విషయం కాదు. ఇంత విషయాన్ని సేకరించి భావితరాలకి అందజేయడానికి విశేష కృషి చేసిన నజీర్ అహ్మద్ గారికి నేను నమస్కారం ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ ఉన్నాను. అదేవిధంగా చరిత్ర గురించి మనం తెలుసుకోవాలి. ఇంతకుముందు కూడా మనం ఆ గోడ పత్రిక ఈరోజు నాకు మన మధ్యలో ఫేమస్ స్కాలర్ మహోన్నతమైన వ్యక్తి
సార్ సయ్యద్ నసీర్ అహ్మద్ గారి గురించి చెప్పే అవకాశాన్ని కలగడం చాలా అదృష్టవంతంగా భావిస్తున్నాను. స్వతంత్ర సమరయోధుల్ని ఎక్స్పోజ్ చేసి వాళ్ళని ప్రపంచానికి పరిచయం చేసేటువంటి ఒక మహనీయుడిని పరిచయం చేసే అవకాశం నాకు కలిగింది. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దిస్. సార్ గురించి చెప్పాలంటే నసీర్ అహ్మద్ సార్ గారు నెల్లూరు జిల్లా అల్లూరు తాలూకా పురిని గ్రామంలో 1955 డిసెంబర్ 22న జన్మించారు. షేక్ బీబీజాన్ సయ్యద్ నిజాముద్దీన్ వారి యొక్క తల్లిదండ్రులు. వృత్తిపరంగా వ్యవసాయ కుటుంబం వీరిది. సార్ ఎంకామ్, ఎల్ఎల్పి, హిందీ లిటరేచర్, డిప్లొమా ఇన్ జర్నలిజం వంటి అర్హతలు కలిగి ఉన్నారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. వృత్తిపరంగా సార్ న్యాయవాదిగా వృత్తిపరంగా ఉన్నారు. మరియు వీరు పాత్రికేయులు, రచయిత చాలా ఇలాంటి కలిగి ఉన్నారు. చిన్నతనం నుండి సార్కి రాయడం ప్రారంభించిన వారు 1975 1977లో మరో ప్రపంచం లిఖిత మాసపత్రికలో తొలిసారిగా ఆయన కవితలు ప్రచురితమయ్యాయి. 1976 నుండి ప్రగతి సూచిత పత్రిక, జయశ్రీ, జ్యోతి మాసపత్రికలో ప్రముఖ కథానికాలు, కార్టూన్లు వీటికి పబ్లిషింగ్. రాష్ట్రంలో పలు సాంస్కృతిక సాహిత్య సేవా సంస్థల్లో సభ్యుడిగా రచన, ప్రచురణకు సంబంధించినటువంటి బాధ్యతలను సార్ స్వీకరించారు. పలు ప్రజా సంఘాలు, సంస్థలు నిర్వహించి పలు పత్రికలకు సంపాదకునిగా సేవలు అందించారు. స్వయంగా 2006 నుండి 2011 వరకు ఇండియా మాసపత్రిక ప్రచురించి పాఠకులకు ఉచితంగా అందజేశారు. భారత స్వతంత్ర ఉద్యమంలో ముస్లిం జన సముదాయాల మహోన్నత త్యాగమైన పాత్రను వివరిస్తూ 1999లో పరిశోధనాత్మక చరిత్ర గ్రంథాల రచన, ప్రచురణను ప్రారంభించారు. అప్పటి నుండి భారత సమయాన్ని మన్నించి తమ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి స్వాతంత్ర సమరయోధుల చిత్రపట ప్రదర్శన కార్యక్రమానికి చేసినటువంటి మన గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అన్న గారికి, అలాగే ఈ కళాశాల ఈ కార్యక్రమానికి, ఈ బృహత్తరమైన కార్యక్రమానికి కళాశాల ఇచ్చినందుకు, కళాశాల పర్మిషన్ ఇచ్చినందుకు హనుమంతరావు సార్ గారికి, అలాగే ముఖ్యంగా మన విశిష్ట అతిథి నసీర్ అహ్మద్ గారు, చరిత్రకారులు, మన ఆహ్వానాన్ని మన్నించి ఆయన ఇక్కడికి వచ్చి 2 రోజుల పాటు తమ సమయాన్ని వెచ్చించి మొత్తం విద్యార్థులకు చరిత్ర గురించి చెప్పేందుకు వచ్చారు. ఆయనకి, అలాగే ఈ 15 రోజులు 20 రోజుల నుంచి ఈ కార్యక్రమం నిర్వహించేందుకు చాలా కష్టపడుతున్నారు కొంతమంది. వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా ఇలియాజు, ఎజాని బాయ్, అలాగే ఈ చిత్రపటాలు ఆవాస్ కమిటీ నెల్లూరు నుంచి ఇచ్చింది. ఒక 700 చిత్రపటాలు ఇచ్చారు వాళ్ళు. అవి ప్రదర్శించేందుకు వాళ్ళు ఇచ్చినందుకు ఆవాస్ కమిటీ రషీద్ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటాము. ఈ ఇంత విజయవంతంగా ఈ స్కూల్స్ ఈరోజు సెలవు అయినప్పటికీ ప్రతి స్కూల్లో మా అమ్మ మంచి ఈరోజు స్కూల్స్ పెట్టి మరి 2000 మంది వరకు పిల్లల్ని పంపిస్తున్నారు సార్. వాళ్ళకు కూడా మా ఎఫ్ఎఫ్పి కమిటీ ద్వారా ధన్యవాదాలు. అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు, మైనారిటీ సంఘాలు, అలాగే విద్యార్థులు, ఈ కార్యక్రమానికి వాలంటీర్లుగా పనిచేస్తున్నటువంటి డిఆర్డబ్ల్యూ విద్యార్థులు కూడా ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇంతటితో చిత్రపటాల ప్రదర్శన కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా ఎమ్మెల్యే గారిని కోరుతున్నాను. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఈరోజు శనివారం సాయిరామ్ చారిటీస్ వృద్ధాశ్రమంలో నిరాశ్రయులైన వృద్ధులకు కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అల్పాహార విందును ఏర్పాటు చేశారు. ఈ విందు ఏర్పాటుకు దాతలు షేక్ బాషా, షేక్ బషీరా దంపతులు సహాయ సహకారాలతో ఈ అల్పాహార విందును ఏర్పాటు చేసినట్లు ట్రస్ట్ అధ్యక్షుడు కటకం శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా ట్రస్ట్ అధ్యక్షుడు కటకం శ్రీనివాసులు మాట్లాడుతూ కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సహకారంతో, దాతల సహకారంతో పట్టణంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అత్తిమంచిరి గోపాల్, పర్వతాల రమేష్, సాయిరామ్ చారిటీస్ నిర్వాహకురాలు కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు సాయిరామ్ చారిటబుల్ వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధులకి మంచి రుచికరమైన అల్పాహార విందు ఏర్పాటు చేయబడినది. దానికి దాతగా వ్యవహరించిన మన ఎస్కే బాషా, ఎస్కే బషీరా మేడం గారు ఇద్దరు దంపతుల చేతుల మీదుగా ఈరోజు ఈ కార్యక్రమం చేయటం జరుగుతుంది. ప్రతి నెల వాళ్ళు ఈ వృద్ధాశ్రమంలో ఏదో మంచి కార్యక్రమం కూడా చేస్తున్నారు.
వాళ్ళకి ప్రత్యేకంగా మా ట్రస్ట్ తరఫున వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వాళ్ళకి ఇంకా మంచి ఆరోగ్యం ఐశ్వర్యాలు ఉండాలని కోరుకుంటూ ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా ఎన్నో ముందు చేయాలని మీ అందరి ఆశీస్సులు వాళ్ళ మీద కుటుంబాల మీద ఉండాలని కోరుకుంటూ ఇలాంటి అవకాశం మాకు ఇచ్చిన కళ్యాణ్ మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కృపాసేవ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు శ్రీ కటకం శ్రీనివాసులు గారికి, ఈ సంస్థను నడుపుతున్నటువంటి కళ్యాణ్ మేడం గారికి, కృపాసేవ కుటుంబ సభ్యులకు మరియు మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు ఎస్కే బషీరమ్మ భాషా గారుల దాతృత్వంతో ఈ యొక్క ఓం సాయిరాం చారిటబుల్ ట్రస్టులో ఉన్నటువంటి వృద్ధులకు మంచి రుచికరమైనటువంటి ఆహారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క ఆహారం ఇచ్చినటువంటి ఆ కుటుంబాలు క్షేమంగా ఉండాలని, ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని, అదేవిధంగా మా యొక్క కృపాసేవ చారిటబుల్ ట్రస్టు దినదిన అభివృద్ధి చెందుతుంది. ఇలాగనే మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఇంకా ముందుకు పోవాలని కోరుకుంటూ సెలవు. వేదిక మీద ఉన్న చారిటబుల్ ట్రస్ట్ కుటుంబ సభ్యులందరికీ మరియు ఓం సాయిరాం ట్రస్ట్ ఆర్గనైజర్ మేడం గారు కళ్యాణ్ మేడం గారికి నా వందనాలు. ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా కూడా వందనాలు. ఈరోజు అల్పాహారం ముందు ఏర్పాటు చేసిన షేక్ భాషా గారు, షేక్ బషీరమ్మ మేడం గారుల దాతృత్వంతో ఈ ఓం సాయిరాం ట్రస్ట్లో అల్పాహారం ఏర్పాటు చేయగలిగింది. ఇలాంటి సేవలు వాళ్ళు మరెన్నో చేశారు మన ట్రస్ట్ ద్వారా. మన ముందు మరెన్నో చేస్తారని ఆశిస్తున్నాము. వాళ్ళకి దేవునికి వృద్ధాశ్రమానికి కృపాసేవ ట్రస్ట్ వారు మొన్నే 3 రోజుల క్రితమే శ్రీనివాసు సార్ గారు వచ్చి అమ్మ ఈరోజు వృద్ధులకి ఎలాగ టిఫిన్ పెట్టాలి ఖాళీగా ఉందని అడిగారు. ఆ సారు కృపాసేవ ట్రస్ట్ ద్వారా శ్రీనివాసు సారు ఎవరైనా దాతలు కానీ ఉంటే ముందుకు తీసుకొచ్చి ఈ వృద్ధులందరికీ మంచి ఆహారాన్ని అందించినందుకు ఈ కృపాసేవ ట్రస్ట్ వారికి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అలాగే ఈరోజు బషీర్ గారు అల్పాహారాన్ని అందించారు. వారికి కూడా చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెల 2వ శనివారం సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమం నందు శ్రీ వెంకయ్య స్వామి పీఠం గాలిపాలెం మెడనూరు సురేష్ రెడ్డి మరియు ఆయన సతీమణి శ్రీమతి శాంతి సహాయ సహకారాలతో భోజన వసతిని ఏర్పాటు చేయడం జరిగిందని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రజానేత పెద్దలు ఎల్లసిరి గోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. వారి చేతుల మీదుగా వృద్ధులకు భోజనం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్, ట్రెజరీ కాటూరు శ్రీనివాసులు, ప్రగతి కుటుంబ సభ్యులు వాకాటి రామ్మోహన్ రావు, పయ్యావుల మురళీ నాయుడు, కేఆర్ఎం, వాచ్ షాప్ రాము, పోతిరెడ్డి పెంచలయ్య, గోల్డ్ షాప్ మల్లికార్జున, టీచర్ మల్లికార్జున, డిష్ నాగరాజు, గ్రానైట్ ప్రభాకర్, తూపిలి యశ్వంత్, సంచుముని ప్రసాద్, కృష్ణారెడ్డి, నిర్వాహకురాలు కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. నా గ్రాడ్యుయేషన్ డిగ్రీ దాకా గూడూరులోనే చదివాను. అందువల్ల నాకు గూడూరు అంటే ఎవరైనా అడిగితే ఎవరంటే నేను గూడూరు వాడిని అని చెప్పుకుంటాను. గూడూరులో ఒక పౌరుడిని. అది చాలా బలం ఇస్తుంది. ఇక రాజకీయ నాయకుడు అన్నారు, దానికి కౌంటర్ సురేష్ రెడ్డి ఇచ్చేసేసి రాజకీయ నాయకుడు కాదు, మీరు సేవా తత్పరులు అయితే అయ్యుండొచ్చు, కానీ మీరు రాజకీయ నాయకులు మాత్రం కాదు. ఎందువలంటే మీరు ఎంతసేపు సేవ చేయటం అనేది చూస్తారు, కానీ మనం ఇంక వేరే విధంగా పోమని కరెక్ట్ కూడా సురేష్ చెప్పింది. నా దగ్గర ఎవరైనా అంతా ఈ చిల్లర వేషాలు వేసేవాళ్ళు ఉంటే ఒక వారం రోజుల కంటే నా దగ్గర ఉండరు, వెళ్ళిపోతారు. ఇదేనా పద్ధతులు చెప్తా ఉన్నాడు, అట్లుండాలా ఇట్లుండాలా అని. ఎవరైతే మన మనస్తత్వానికి సరిపడతారో వాళ్ళు మాత్రమే నాతో కూడా తెలుసు, ఎవరెవరు నాతో కూడా ఉన్నారో వాళ్ళని. ఇక పెద్దవాళ్ళు అయినారు అని అంటే మనకు ఒక అవకాశం వచ్చినప్పుడు ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకొని మనతో కూడా ఉండే వాళ్ళకి ఒక ఎమ్మెల్యే టికెట్ అనుకోండి, ఇంకోటి అనుకోండి, అది ఇచ్చినప్పుడు వాళ్ళు దాన్ని కూడా సద్వినియోగం చేసుకొని ఈరోజు 10 మందికి పనికి వస్తూ ఉన్నారు. కాకుంటే మా ఇంట్లో ఏంటంటే మీరు ఎవరైనా వచ్చారు లేదా వీళ్ళు వచ్చారు, మా ఇంట్లో కుక్కలు ఉండవు, కెమెరాలు ఉండవు, సీసీ కెమెరాలు, వాచ్మెన్లు ఉండరు, 24/7 అంటారు. అంటే 24 గంటలు అర్ధరాత్రి పూట వచ్చి తలుపు తట్టినా కూడా మన చేతనైనంత వరకు. ఇప్పుడు లేదు, కానీ ఇంతకుముందు అర్ధరాత్రి 12 గంటలప్పుడు హాస్పిటల్కి పరిగెత్తిన రోజులు చాలా ఉన్నాయన్నమాట. నన్ను అందుకని మా వాళ్ళందరూ డబ్బులు ఉండేవాళ్ళు, కమ్యూనిస్ట్లో పుట్టాల్సినాడు, నువ్వేంది మా పార్టీలో కాస్త నాకు ఒక రవ్వ లెఫ్ట్ భావజాలం ఉంది. మనం
దేవుడు మనకి మన కుటుంబానికి 3 పూట్ల భోంచేసేదానికి ఒక మంచి వాతావరణం ఇచ్చాడు, మంచి అవకాశం ఇచ్చాడు. దాన్ని చాలామంది 3 వేళ్ళు లోపలికి పోయేదానికి అవకాశం లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇళ్లల్లో ఇటువంటి వాళ్ళని మాకెందుకు వీళ్ళంతా వయసు అయిపోయింది కదా అని తీసుకొచ్చి పక్కన పెడితే ఇటువంటి వాళ్ళకి ఏదైనా చేయాలని నేను రోటరీ క్లబ్ కూడా పదే చెప్తూ ఉంటాను. పనికొచ్చే కార్యక్రమాలు చేస్తాం. ఈ మధ్యన నేను చంద్రాన్ని ఎగ్జాంపుల్ కూడా తీసుకున్నాను. ఆ పిల్లడు ఒక్కడైనా మనం ఇంటర్నేషనల్ అంటాము, వరల్డ్ అంటాము, అది అంటాము. పిల్లడు ఎన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు అంటే నేను పొగట్టం కాదు, రోజు రోజు వారానికి ఒక కార్యక్రమం ఆయన చూస్తూనే ఉంటాను. ఏదో ఒకటి గేమ్స్ కానివ్వండి. నేను అసలు స్టేడియం కట్టిందంతా నేనే, చంద్రాకు కూడా తెలుస్తుంది. ఈరోజు అక్కడ యాక్టివిటీస్ ఉన్నాయని అంటే ఏదో ఒకటి టోర్నమెంట్ అనో అదనో ఇదనో ఏదో ఒకటి పెడుతూనే ఉంటాడు. అదే కాకుండా ఇవన్నీ మరి నిజంగా ఎయిడ్స్ రోగులకి మంచి అంటే జనరల్గా వాళ్ళని సమాజం ఏంటంటే చాలా దూరంగా పెట్టేస్తుంది. కానీ వాళ్ళకి ఇవ్వటం అనేది కానీ, అలాగే ఈ కార్యక్రమం, ఈ అన్నదాన కార్యక్రమం కానీ మంచి కార్యక్రమాలు అంటే. నమస్కారం. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెల 2వ శనివారం క్రమం తప్పకుండా సాయిరామ్ చారిటీ వృద్ధాశ్రమం నందు 36 మంది వృద్ధులకు మంచి రుచికరమైన భోజనాల్ని మనకు అందిస్తున్న మా సురేష్ రెడ్డి దంపతులకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు ఇంకొక ముఖ్య విశేషం కూడా ఉంది. గూడూరుకి ఒక పెద్ద దిక్కుగా రాజకీయ పరంగా అయితే ఏమి, మనలాంటి వాళ్ళకి ఏదైనా నేరుగా ఇంటికి వెళ్ళిపోయేదానికి ఒకే ఒక వ్యక్తి మా గోపాలన్న. పెద్దాయన్ని ఇక్కడికి తీసుకొచ్చి ఆయన ద్వారా ఈ ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ చేయాలన్నా మేము అడిగిన వెంటనే అన్నకి ఈరోజు షెడ్యూల్ నాకు తెలిసి చాలా మ్యారేజ్లు ఉన్నాయి, గృహప్రవేశాలు ఉన్నాయి. కాదని లేక ప్రగతి సేవా సంస్థ మీద ఒక రొంత అన్నకి అభిమానం ఉంది కాబట్టి కాదని లేక ఈరోజు ఖచ్చితంగా నేను 10 నిమిషాలే వచ్చి ఉండిపోతానని చెప్పి దానికి అన్న వచ్చిన దానికి ఇక్కడికి అన్నకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ముందు అన్న ఇంకా మంచి భవిష్యత్తు ఉండాలని, ఇంకా అన్న చాలామందిని తయారు చేయాలని, అన్న తయారు చేసిన శిష్యులే ఈరోజు గూడూరులో కూడా మంచి స్థాయిలో కూడా ఉన్నారు. మంచి అన్న సేవా బ్రహ్మాండానికి మంచి ఉద్దేశంతో మా అధ్యక్షుడు చంద్రశేఖర్ గారు స్టార్ట్ చేసి దిగ్విజయంగా కార్యక్రమాలు జరుపుకుంటూ పోతుంది. ఈరోజు అందరికీ భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు కూడా తెలుపుతున్నాము. మా కుటుంబ సభ్యుడైనటువంటి సురేష్ రెడ్డి గారు ప్రతి నెల 2వ శనివారం ఇక్కడ సాయిరామ్ చారిటీస్లో వృద్ధులకి మంచి పౌష్టికాహారాన్ని అందజేస్తున్నందుకు వారి కుటుంబానికి ఆ వెంకటేశ్వర స్వామి జీవనలు ఎప్పుడు ఉండాలని, మంచి అభివృద్ధికి రావాలని కోరుకుంటున్నాను. సేవా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన గోపాలన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా ప్రతి నెల 2వ శనివారం క్రమం తప్పకుండా వెంకయ్య స్వామి పేరు మీద శ్రీహరి స్వామి ఆశీస్సులతో క్రమం తప్పకుండా ఇక్కడ ఉన్న వృద్ధులకి 36 మందికి మంచి రుచికరమైన భోజనం అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ప్రతి కుటుంబ సభ్యులందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా మన గోపాలన్న గొప్ప నాయకుడు. 2-3 సార్లు ఇంటి దగ్గరికి వెళ్తే కొన్ని సమస్యల మీద అక్కడికక్కడికే పరిష్కారం చూపించిన నాయకుడు. అటువంటి నాయకుడు మనం అరుదుగా చూసుకుంటుంటాము. ఇప్పుడుండే రాజకీయ నాయకులు ఏంటంటే మళ్ళీ రేపు రాండి ఫోన్ చేసి మాట్లాడుతానంటారు. కానీ మన గోపాలన్న మాత్రం అప్పటికప్పటికే ఒక సమస్య మీద పరిష్కారం చూపించే గొప్ప నాయకుడు. కాబట్టి గోపాలన్నకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఆయన ఆరోగ్యరీత్యా అన్ని విధాల రాజకీయ భవిష్యత్తు బాగుండాలని అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంది. ఆ సేవా కార్యక్రమాల్లో భాగంగా ప్రతి నెల 2వ శనివారం నాడు మెడనూరు సురేష్ రెడ్డి గారు, వాళ్ళ దంపతులు శాంతి గారు ఇద్దరు కలిసి వారి యొక్క సహాయ సహకారాలతో ప్రతి నెల 2వ శనివారం ఇక్కడ ఈ సాయిరామ్ చారిటబుల్ ట్రస్ట్లో ఈ అన్నదానాన్ని ఇస్తాం. అతను మా సభ్యుడిగా ఉండటం మేము నిజంగా గర్వించదగిన విషయం. ముఖ్యంగా ఈరోజు గూడూరు ప్రజలందరికీ కూడా అన్న ప్రతి చిన్న పిల్లవాడి నుంచి పెద్దవాళ్ళ వరకు అందరినీ పలకరిస్తూ ఆయన దగ్గరికి వెళ్తే తిరిగి సమాధానం చెప్పే వ్యక్తి ఒకే ఒక వ్యక్తి. ఆ వ్యక్తే గోపాల్ రెడ్డి. గోపాల్ రెడ్డి అన్నంటేనే అందరికీ అభిమానం. ఆయన నిస్వార్థ రాజకీయం చేశారు. ఎందుకంటే ఒక పార్టీతో పని లేదు.
ఎవరు వెళ్ళినా కూడా ఆయన సహాయ సహకారాలు అందించారు. అటువంటి వ్యక్తి మన గూడూరులో ఉండటం మనందరికీ కూడా అదృష్టం. ఆయన ఏ రోజున కూడా నిస్వార్థమైన రాజకీయం చేస్తూ ఎటువంటి వ్యక్తి వెళ్ళినా కూడా మా అందరికీ తెలుసు కాబట్టి మేము సేవా సంస్థ ఆధ్వర్యంలో మన అడనూరు సురేష్ రెడ్డి, మన కుటుంబ సభ్యుడైనటువంటి అడనూరు సురేష్ రెడ్డి గారి పూర్తి సహాయ సహకారాలతో ప్రతి నెల క్రమం తప్పకుండా జరిగే ఈ కార్యక్రమం మన సాయిరామ్ చారిటీస్లో జరుగుతుంది. ఇక్కడ వృద్ధులకు రుచికరమైన భోజన వ్యవస్థ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఎలసిరి గోపాల్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఎన్నో ప్రోగ్రాంలు ఉన్నా కానీ మన అధ్యక్షుల వారి విన్నపం మేరకు ఆయన తన విలువైన సమయాన్ని వెచ్చించి ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసే ఆలోచనతో ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తూ మన ప్రగతి సేవా సంస్థ ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేస్తూ మన అడివేటి చంద్రశేఖర్ గారి అధ్యక్షతన ఇలాంటి మంచి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తూ మన ప్రగతి సేవా సంస్థని ప్రగతి పథకంలో నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తిరుపతి జిల్లా వాకాడు మండల పోలీస్ స్టేషన్ను శనివారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేసిన గూడూరు డీఎస్పీ గీతాకుమారి. స్టేషన్లోని రికార్డులను పరిశీలించిన డీఎస్పీ గీతాకుమారి వాకాడు పాత పోలీస్ స్టేషన్ పరిధిలోని సరిహద్దులు విశేషాల గురించి సిఐ హుసేన్ బాషా, ఎస్ఐ నాగబాబు ద్వారా తెలుసుకున్నారు. పోలీస్ సిబ్బందితో మాట్లాడుతూ మీ కర్తవ్యం సక్రమంగా పాటించాలని సూచించారు. గూడూరు డీఎస్పీగా గీతాకుమారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రప్రథమంగా నేడు వాకాడు స్టేషన్కు డీఎస్పీ విచ్చేశారు. తదుపరి ప్రభుత్వ ఆసుపత్రి నందు బాలింతలకు 25 మందికి జాన్సన్ బేబీ కిట్లు మరియు పళ్ల జ్యూసులు రియాజ్ అహ్మద్ గారి దాతృత్వంతో ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా రియాజ్ అహ్మద్ మాట్లాడుతూ సేవా స్నేహభావమే మనిషికి నూతన ఉత్సాహాన్ని ఇస్తుందని, ఇంతమంది స్నేహితులు సేవా తత్పరుల మధ్య పుట్టినరోజు సేవా కార్యక్రమాలు నిర్వహించుకోవడం చాలా ఆనందంగా ఉందని, ప్రతి ఒక్కరూ సేవా భావం కలిగి ఉండాలని కోరారు. డాక్టర్ చంద్రహాస్ మాట్లాడుతూ మంచి హృదయం ఉన్న వారు రియాజ్ అహ్మద్ అని కొనియాడారు. లయన్స్ డిస్ట్రిక్ట్ చైర్మన్లు మల్లెమాల మురళీరెడ్డి, వాకటి రామ్మోహన్ మాట్లాడుతూ గత 26 సంవత్సరాల నుంచి లైనిజంలో రియాజ్ అహ్మద్ సేవలు ఎనలేనివని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ డాక్టర్లు, నర్సులు మరియు లయన్ సభ్యులు, ఇంజనీర్లు బి సీనయ్య, వి దయాళ్, మదనమేటి రమణయ్య, క్లబ్ అధ్యక్షులు ఆర్ రవిచంద్ర, క్లబ్ మాజీ అధ్యక్షులు జకంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, కళ్యాణ సాయి, జగదీష్ చంద్ర, ఆర్ఎస్ మొబైల్స్ రాధాకృష్ణ, డిఎస్ఆర్ మొబైల్స్ సుధీర్ మొదలగు వారు పాల్గొని ప్రసంగించారు. నమస్కారాలు. చాలా సంతోషంగా ఉంది. లైనిజం అంటేనే సేవా స్నేహం. ఈరోజు ఇంతమంది స్నేహితుల మధ్య ఇలాంటి సేవా కార్యక్రమం చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే లయన్స్ మెంబర్స్ ప్రతి ఒక్కరూ వారు పుట్టినరోజు కానీ ఇక మంచి సుదినం కలిగినట్టు ఏ రోజైనా కూడా ఏదో కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో ఏదో కార్యక్రమం చేస్తుంటాము. దాంట్లో భాగంగానే ఈరోజు ఇక్కడ హాస్పిటల్లో పిల్లలకి కిట్స్ కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి ఇవ్వడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే చాలా సీనియర్ క్లబ్ ఇది. అప్పుడు డాక్టర్ వైజే ప్రభాకర్ రెడ్డి గారు ఎంతో ఇది ముందుకు తీసుకెళ్లారు. ఆ తర్వాత కంటిన్యూటీ చేస్తూ దాదాపు 1968లో స్థాపించబడినటువంటి ఈ క్లబ్ని సేవా కార్యక్రమాల్లో అందరూ కలిసి ముందుకు తీసుకెళ్తున్నాం. ఇంకా సేవా కార్యక్రమాలు ఇంకా విరివిగా చేయాలనే ఆకాంక్షతో మంచి కార్యక్రమాలు చేయాలి, పేదలకు ఉపయోగపడాలి. నిజంగా పేదలకు సహాయపడినటువంటి తృప్తి ఏ తృప్తితో సమానం కాదు, అంత తృప్తిగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, గూడూరు పట్టణంలో అనేక సేవా సంస్థలు ఉన్నాయి. ప్రతి ఒక్క సేవా సంస్థ మంచి మంచి కార్యక్రమాలు పేదలకు చేస్తుంది. దాంట్లో భాగంగానే ఒక సీనియర్ క్లబ్ అయినటువంటి లయన్స్ క్లబ్ కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. అందులో మా అధ్యక్షులు రవిచంద్ర గారు తక్కువ మాట్లాడతాడు కానీ
చాలా మంచి మనసు, ఏదో ఒక కార్యక్రమం చేయాలన్నటువంటి ప్రపంచంలో సేవానిరతితో పనిచేస్తున్నటువంటి సంస్థ లయన్స్ క్లబ్ వారు గూడూరు బ్రాంచ్లో సుదీర్ఘకాలంగా ఈ లయన్స్ క్లబ్లో ఉంటూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి పెద్దలు మా మిత్రులు శ్రీ రియాజ్ గారు వారి యొక్క జన్మదిన సందర్భంగా ఈ రోజున ఒక మంచి కార్యక్రమం చేయాలన్నటువంటి ఉద్దేశంతో గవర్నమెంట్ వెటర్నరీ హాస్పిటల్ నందు రోగులకి చిన్నపిల్లలకి పోషక విలువలు అందించేటువంటిది వారి పరిశుభ్రతకు గాను సోప్స్ అవంతా కూడా ఇవ్వడం జరిగింది. ఇది చాలా అభినందనీయం. ఈ యొక్క మా కార్యక్రమంలో పాలుపంచుకున్నటువంటి డాక్టర్ సంపూర్ణ గారికి మా ధన్యవాదాలు లయన్స్ క్లబ్ తరఫున తెలియజేస్తున్నాం. ఈ లయన్స్ క్లబ్ కార్యక్రమాలు ఇలా కొనసాగుతూ ఉండడానికి మాలో పెద్దలైనటువంటి రమణన్న, మా సారు శనయ్య, మురళీరెడ్డి గారు వీరందరూ కూడా సహకారంతో అన్న రామ్మోహన్ గారు, వీరందరూ రవిచంద్ర గారు, రాధా కళ్యాణ్ చక్రవర్తి, వీళ్ళంతా కూడా సింహపూర్ సింహం అయిన ఎస్కే రియాజ్ అహ్మద్ గారికి 65వ జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు ఇంకొక 36 దాకా జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను. మా సార్ యొక్క సహకారంతోనే ఈ ప్రోగ్రాం చేయగలుగుతున్నాము. ఇలాంటి ప్రోగ్రాంలు ఎన్నో చేయాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఈరోజు గూడూరు లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో షేక్ రియాజ్ అహ్మద్ గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించాము. ఈ పుట్టినరోజు సందర్భంగా షేక్ రియాజ్ అహ్మద్ గారు ఏదో ఒక ప్రోగ్రాం చేయాలి ఖచ్చితంగా అనేసి అనుకొని ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి డెలివరీ అయినటువంటి మహిళలకి మెడికల్ కిట్టు మరియు చిల్డ్రన్స్కి ఈ యొక్క బేబీ కిట్ని అందించడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి ఓఆర్ఎస్ ప్యాకెట్లు, పండ్లు, వాళ్ళకి సంబంధించినటువంటి కిట్లు కూడా అందించారు. పూర్తిగా ఈ ప్రోగ్రాం అంతా షేక్ రియాజ్ అహ్మద్ గారి సహాయ సహకారాలతో ఈరోజు జరుపుకున్నాము. కాబట్టి ఇట్లాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని, సారు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మనుబోలు మండల పరిధిలోని జట్లకొండూరు పవన్ గ్రిడ్ సమీపంలో జాతీయ రహదారిపై శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో స్కూటరిస్ట్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు అందించిన సమాచారం మేరకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరు మండలం సంగిపేటకు చెందిన పూనూరు రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి గూడూరు వైపు వెళ్తూ స్కూటర్లో వెళుతూ ఉండగా జట్లకొండూరు సమీపంలో పవర్ గ్రిడ్ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న మనుబోలు సిఐ శివరామకృష్ణారెడ్డి స్టేషన్ భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని వైష్ణవ దేవాలయాల్లో సామూహిక శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం, సామూహిక లక్ష తులసి పూజలు, కుంకుమ పూజలు, ప్రత్యేక పూజలు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ క్రమంలో తూర్పు వీధిలోని శ్రీ అళగనాథ స్వామి దేవస్థానంలో నిర్వహించిన స్వామివారి పల్లకి సేవ, సామూహిక లక్ష తులసి పూజ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. नमः ओम सर्वेश्वराय नमः ओम प्रजाभुवाय नमः ओम माधवाय नमः ओम नमः ओम ज्येष्ठाय नमः प्रसत्राय नमः ओम प्रभूताय कर्मणे नमः ओम मानवे नमः ओम वस्त्रे नमः धात्रे नमः ओम धात्रे नमः ओम धातृत्रे नमः ओम प्रभवे नमः ओम ईश्वरा ओम शिवाय नमः ओम स्थानवे नमात्मने नमः ओम मुक्तानां परमार्थे नमः ओम अव्ययाय नमः
ఓం పురుషాయ నమః ఓం విష్ణవే నమః ఓం వషత్కారాయ నమః ఓం మంగళం పుండరీకాక్ష మంగళం గరుడధ్వజ స్వామినే నమః మంగళ వీరాజనం సమర్పయాయ నమః ఓం పద్మనాభాయ నమః ఓం దామోదరాయ నమః ఓం శంకరుని సమర్పయామి ఓం యదుపాదివాస్తాః గోవిందా మనుబోలు గ్రామంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలో వెలిసి ఉన్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆలయంలో శనివారం భీష్మ ఏకాదశి పర్వదినం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. అని తిరిగిన వెంకయ్య సాక్షాత్ నారాయణ. తిరిగిన వెంకయ్య సాక్షాత్ నారాయణ. ఆదినారాయణ
ఓం నారాయణ శ్రీ సమర్థ సద్గురు భగవాన్ వెంకయ్య స్వామి మహారాజుకి. స్థానిక మనుబోలు చెల్లోపల్లి రైల్వే గేట్ సమీపాన వెలిసి ఉన్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి దేవస్థానం వద్ద ప్రతి నెలలో వచ్చేటువంటి 2 ఏకాదశిని పురస్కరించుకొని నెల్లూరు చిన్న బజారుకు చెందిన మక్కం రత్నం శెట్టి గారు ప్రతి నెలలో గత 13 సంవత్సరాల నుంచి ఉభయాలను ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు శనివారం భీష్మ ఏకాదశి పురస్కరించుకొని రత్నం శెట్టి గారు ఈరోజు ఉభయ కార్యక్రమాన్ని నిర్వహించారు. కావున వాళ్ళ కుటుంబానికి ఆయుర ఆరోగ్యాలని ఆ భగవాన్ వెంకయ్య స్వామి విశ్వనాథ స్వామి ప్రసాదించాలని కోరుకుంటూ శ్రీ సమర్థ సద్గురు భగవాన్ వెంకయ్య స్వామి మహారాజుకి. అన్నదాన మహాప్రభు సమర్థ సద్గురు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి మహారాజుకి. నమః పార్వతీ పదర హర మహాదేవ శంభో శంకర శ్రీమద్ రమారమణ గోవింద గోవింద. భీష్మ ఏకాదశి పర్వదినం సందర్భంగా మనుబోలు గ్రామంలోని శ్రీ విష్ణు ఆలయంలో శనివారం స్వామి అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు మాధవ ओम वित्ताय नमः ओम विदिशाय नमः ओम व्याधिने नमः ओम दिशाय नमः ओम अनादृधाय नमः ओम नमः ओम गतलगे नमः त्रिविक्रमाय नमः ओम महाशयाग्रताय नमः ओम पुष्पागमाय नमः ओम कृष्णाय नमः ओम वेदीयुते नमः ओम त्रिवराय नमः ओम विदाय नमः ओम चक्रराय नमः ओम वेदसे नमः ओम स्वांगाय नमः ओम अजिताय नमः ओम कृष्णाय नमः ओम सुराय नमः ओम संकर्षणाय नमः ओम गरुणाय नमः ओम वरुणाय नमः ओम विशाक्षाय नमः ओम पुष्कराक्षाय नमः ओम महामारीषे नमः. ఎంతసేపు చేస్తావు జనాలు వస్తుంటారా? नमो वै समाय ब्रह्मणे समेका माता मकामाय मत्यमु कामेश्वरो वै सुनादातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः अथैतं विष्णवे चरणर्भवे विष्णु प्रचोदयात् महादेव्यै विद्महे विष्णुपत्न्यै धीमहि तन्नो लक्ष्मीं प्रचोदयात् ओम तद्विप्रासो विभञ्जवो जाग्रवागं तस्मिन्गवे कृष्णार्यपरमं पदं गोविन्दा गोविन्दा. पुरुषेन्द्रियायुष्येन्द्रिये संस्तनान्यतनो भाञ्चावस्तिरस्तु आयुरारोग्यैश्वर्याभिष्टान्यतनो भाञ्चावस्तिरस्तु धर्मार्थकाममोक्षदे स्वस्वामिनः संस्कान्यतनो भाञ्चावस्तिरस्तु. ఈరోజు భీష్మ ఏకాదశి అంటే మహాభారత యుద్ధంలో భీష్ముడు అంపశై మీద చేరిన తరువాత ఈ భీష్మ ఏకాదశి నాడు స్వామి విష్ణుమూర్తిలో ఐక్యమయ్యాడు కాబట్టి దానికి భీష్మ ఏకాదశి అంటే భీష్ముడు పరమపదించి మోక్షాన్ని పొందాడు, అందువల్ల దీనికి భీష్మ ఏకాదశి అంటాం. అలాగే ప్రతి సంవత్సరంలో వచ్చేటువంటి అన్ని ఏకాదశులకి ఒక విశేషమైనటువంటి ప్రాశస్త్యం ఉంది.
క్షీర ఏకాదశి, కోటి ఏకాదశి, తొలి ఏకాదశి. అందులో భాగంగా ఈరోజు మాఘశుద్ధ ఏకాదశి, భీష్మ ఏకాదశి. ఈరోజు స్వామివారికి క్షీరాభిషేకం, తదుపరి ప్రత్యేకించి లక్ష తులసి పూజ, తులసి దళాలతో స్వామివారికి ఇవాళ భక్తులందరూ కూడా కూర్చొని స్వామివారి యొక్క కార్యక్రమంలో ఆ తులసి దళార్చన చేశారు. ఆ తర్వాత గొప్పగా అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా జరుగుతుంది. వీటన్నిటికీ కూడా గొప్ప మనసుతో వదాన్యులు శ్రీ ఆమంచల సుధాకర్ రెడ్డి, వారి కుమార్తె అల్లుడు నవకాంత్ రెడ్డి, లావణ్య కుమారుడు పవన్ కుమార్ అందరూ కూడా ఈ కార్యక్రమానికి సహకరించారు. వారికి స్వామి యొక్క కృపా కటాక్షాలు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఉన్నాం. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి భక్తులు ఇక స్వార్థం లేకుండా నిస్వార్థంగా స్వామి మీద భక్తితో చేసినటువంటి పెనుగొండ సుధాకరు, చల్లా శ్రీధరు, పొట్టి సుబ్బారావు, అలాగే ప్రభాకరు, శివానందమ్మ గారు, చిన్నమ్మ, ఇలా అందరూ కూడా. వార్తలు ముగించే ముందు వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.